హాయ్ అండి. ఇవాళ మా అత్తయ్య గారు చేసిన విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం పసుపు వేసుకొని తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని చేప ముక్కలకి తాలింపు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత కల్లుప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకొని ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చేపల పులుసు మరిగేలోపు స్టవ్ మీద ఒక ఉల్లిగడ్డను కాల్చుకొని అలాగే జీలకర్ర మెంతుల్ని దూరగా వేయించుకొని ముందుగా జీలకర్ర మెంతుల్ని రోట్లో వేసుకొని మెత్తడి పొడిలో దంచుకొని ఇందులోనే కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఇవి కూడా కచ్చాపక్కగా దంపుకొని మనం మరుగుతున్న చేపల పులుసులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని పులుసు బాగా మరిగిన తర్వాత పైనుంచి గరం మసాలా చల్లి ఒక 2 నిమిషాల నుంచి దింపేసుకుంటే మన చేపల పులుసు రెడీ.